పొన్నం ప్రభాకర్ గారి సందేశం. ఈరోజు మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద ఈ టిమ్స్ హాస్పిటల్ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి వారికి, రవాణా రోడ్డు భవనాల శాఖ మంత్రులు, వేదిక మీద ఉన్న ప్రజలు, అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్యానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరివర్తన మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకు అనేక రకాలుగా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం కొనసాగిస్తూ ఈరోజు ఈ ఆసుపత్రిని పూర్తి చేసుకొని మరి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నారు. వైద్యం నారాయణ హరి, డాక్టర్ దేవుడితో సమానం. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు తమ బాధ్యతగా వచ్చేటువంటి పేషెంట్స్ పట్ల ఏదైతే వాళ్ళకు సరి అయినటువంటి చికిత్స కానీ మరి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సేవల్ని వాళ్ళకు అందించే విషయం లోపల తమ బాధ్యతను భవిష్యత్తులో నిర్వహించినప్పుడే ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరుతుందనేటువంటి మాట మనం వేస్తూ, మరి అదేవిధంగా డాక్టర్ దేవుడైతే నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక ఏంజల్స్గా, దైవదూతలుగా ఈరోజు వారు పేషెంట్ ఏ విధంగా ఉన్నా కూడా వారికి చికిత్స చేసే విషయంలో మీ కృషిని ఎప్పుడు కూడా ఎవరు కూడా మరవలేరు. పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా మొక్కవోని ధైర్యంతో చికిత్సను అందించడానికి డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ అమలు చేసే విషయంలో మీరు ఇంకా మరింత బాధ్యతగా రోగికి సగం నివారణ మీ యొక్క నర్సుల ద్వారా జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఆసుపత్రిని ప్రభుత్వం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, దీని భవిష్యత్తులో సక్రమంగా నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని మనవి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆరోగ్య భరోసా భవనపు నీడలో జరుగుతున్న ఆరోగ్యవంతమైన సభ ఇది. రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, నా సహచర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పెద్దలు బట్టి విక్రమార్క గారికి, నా సోదరుడు నవీన్ యాదవ్ మీ ప్రాంత